త్యాగం కూడా చేయగలడు దయాకర్ అనేది సమాజానికి తెలిసింది కదా. కాబట్టి పదవులు అనుభవించడమే కాదు అప్పుడప్పుడు కూసింత త్యాగం కూడా నేర్చుకోవాలి అనేది నేను నా జీవితంతో సమాజానికి చెప్తున్నా. ఇప్పుడు త్యాగమా, ఇప్పుడు ప్రత్యామ్నాయం వస్తూనే ఉంటుంది. అప్పుడేమంటావు? ఇప్పుడు త్యాగం అంటే జీవితకాలం ఇంకే పదవి లేకుండా దయాకర్ ఇట్లనే కొనసాగుతున్నా నీతో చెప్పిండా? పార్టీ అసలు దయాకర్కి పదవి ఇప్పుడు ఈడ చిక్కేడు వచ్చింది తెలుసా? ఇప్పుడు వద్దు అవసరమే లేదు, దొంగలు లంగలు బట్టవాయిలు అని చెప్పేసి తిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఈడ ఎంపీలుగా నిలబెట్టుకుంటా, లేకపోతే ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టుకుంటా పెడతా ఉంటే అద్దంకి దయాకర్ రాత్రి అనక పొద్దనక గంటల తరబడి నిద్ర పోకుండా కష్టపడ్డ దయాకర్ ఇలా రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద లేని రోడ్డు మీద అంటే ఇన్ ద సెన్స్ అన్న వాళ్ళు పదవులలో ఉన్నారు, పదవులు ఇస్తా ఉన్నారు, మీకు లేదు. నేను రోడ్డు మీద ఉన్నట్టే కదా వాళ్ళతో పోలిస్తే. నేను చిన్నోన్ని, రేపు నాకు భవిష్యత్తు అన్న. మీరు ఏజ్లో చిన్నోళ్ళు కావచ్చు కానీ పార్టీకి సేవ చేసిన దాంట్లో మీకంటే చిన్నోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కూడా మీరే సీనియర్. నేను క్లియర్గా చెప్తా ఉన్నా దీంట్లో. అంటే వారు మిగతా రాజకీయ చరిత్ర ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అని అంటే అద్దంకి దయాకర్ అని అయితే నేను అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేయడం వల్ల అట్లా ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా క్రాంతి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పదవి ఇవ్వడానికి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కొన్ని పదవులు అవాంతరాలు ఏందని ఒకసారి చెప్పరా? నాకు మీ నోటితో వినాలని ఉంది. అవాంతరాలు ఏంది? అద్దంకి దయాకర్కి ఇంకా పదవి రాకపోవడం కాల అవాంతరం ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఇష్యూ వచ్చింది, ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యే ఇష్యూ వచ్చినప్పుడు అక్కడికి ఎక్కువ పోలేదనే ఉద్దేశంతో తుంగతుర్తి ఎమ్మెల్యే అందుకోసమే వేయలేదు మీకు. అక్కడికి ఎక్కువ పోలేదు కాబట్టి ఇబ్బంది అవుతుందా అనే ఉద్దేశంతో ఒకటి. తర్వాత అందరు నన్ను అంగీకరించాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు వెంకరెడ్డి గారు ఒక్కరే వ్యతిరేకిస్తే సీట్ ఇవ్వకుండా పోతారా? దాంట్లో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అక్కడ నా ఆబ్జెక్షన్ కూడా ఉంది, చెప్పిన నేను. అంటే ఎస్సీ ఎస్టీ సీట్లలో ఇతర కులాల ఆధిపత్యం ఉంటే సమస్య ఏంటంటే ఎదిగేటోడు పప్పెట్ట ఎదుగుతాడు, స్లేవ్ ఎదుగుతాడు, బానిసనే ఎదుగుతాడు. అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. దాని దగ్గర నేను కొట్లాడతాం, అది వేరు. ఇవ్వకపోయినంత మాత్రం, నాకు ఇవ్వనంత మాత్రాన ఎస్సీలకు అందరికి అన్యాయం జరిగినట్టు కాదు. అట్లా అని కూడా నీకు ఎంత 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేస్ అయినారు, 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేస్ అయినారు. సో నేను ఎవరినో సాటిస్ఫై చేయడానికి రాజకీయాలు చేయట్లే. నేను రాజ్యాంగాన్ని నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న, నన్ను నమ్ముకుంటా. కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో నేను మంచిగా లేను, ఎవరు నన్ను అడ్డుకుంటున్నా, మీరు నన్ను ఎందుకు టికెట్లు ఇస్తలేరు సార్ నేను ఎందుకు అడగాలన్నట? పార్టీ నన్ను ఎట్లా వాడుకోవాలనుకునే అంశంలో ఆ ప్రత్యామ్నాయంలో ఎమ్మెల్యే అట్లయింది అనుకోండి. ఎమ్మెల్సీ ఆల్రెడీ డిక్లరేషన్కి వచ్చి ఆగింది కదా. ఎమ్మెల్యే డిక్లరేషన్కి వచ్చింది, పార్టీ సమాధానం చెప్పింది. దీపాదాస్ గారు కూడా చెప్పింది ఎందుకు చేయలేకపోయినాం అనేది. సో రేపటి రోజున మంచి అవకాశం ఉందనే ఆశతో నువ్వేమో నన్నేమో ఎట్లా నీకు ఇయ్యరు అని చెప్పి వచ్చి ఏమో తిట్లు తిట్టినట్టే తిడుతుంటు ఏం చేస్తాం. ఇప్పుడు ఏరనంటే అన్న ఇచ్చినాడు నేను సంతోషపడతా. మీకు రావాలనుకున్న మీ కార్యకర్తలు, మీ తోటి తిరిగే ఫాలోవర్స్, లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా అరే అద్దంకి దగ్గరికి ఇంత కష్టం చేసిండు ఇలా పదవి వచ్చిందని కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతాను. సానుభూతి మాత్రం చాలా ప్రమాదకరమైంది. అది తట్టుకోలేకపోతాం. ఎక్కడికి పో నువ్వు, మనం తెలుగు రాష్ట్రాలు ఎక్కడ తెలిసినా కూడా అయ్యో ఇది సమస్య అవుతుంది నాకు వాస్తవానికి. అఫ్ కోర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం రిలీఫ్ కూడా ఉంది. ఏంది ఇప్పుడు ఇది 4-5 మంత్స్ నుంచి పని తక్కువ ఉన్నది కొంత. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చినాం కదా. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పోరాటాలు ఇవన్నీ మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ చేసింది కాబట్టి మళ్ళీ అటు ఇటు పోయి రావాల్సి వస్తుంది. అంతే తప్పితే కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే మనకు వ్యక్తిగత జీవితం చాలా తక్కువ కదా. రైట్, ఓకే అన్న. ఈ ఎపిసోడ్లో మీకు పదవి రాకపోవడానికి కారణం ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకటి అది నువ్వు అనుకుంటున్నావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి, అండ్ రేవంత్ రెడ్డి ఒకటి. అది నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను. అంతేనా? ప్రజలారా మీరేమనుకుంటారో మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. అన్న ఈ అంశాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో సక్సెస్ అయిందా అన్న? అందరు లాంటి లీడర్ మీరు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తారని అడుగుతున్నా ఈ ప్రశ్న. నేను ఒకటే చెప్పేది, 85-87 రోజుల్లో లాంఛనం అవుతుంది. లాంచింగ్ అంటే లాంఛనం కాదు, లాంచింగ్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95,000 ఇండ్లను మనం కట్టాలనుకుంటాం. విధానపరమైన నిర్ణయం జరుగుతుంది. కట్టడం అనేది 1 year అవుతుంది, 1.5 year కావచ్చు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అంటే అది వేరు, అది కాదు. మొదలైందా కాలేదు. ఇప్పుడు 500 రూపీస్కు గ్యాస్ బండ మొదలైంది, 200 యూనిట్లకు వరకు పవర్ మొదలయ్యింది, ఆ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం మొదలయ్యింది,
ఇప్పుడు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక 30,000 ఉద్యోగాలు గతంలో ఏమంటారు కన్ఫర్మ్ అయినాయి, వాళ్ళు చేయలేకపోయినా ఆల్రెడీ ఇచ్చేసినాం. రేపు మళ్ళీ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కాగానే గ్రూప్ 1 to 4th వరకు అన్ని నోటిఫికేషన్స్ వేస్తాము. ఈ నోటిఫికేషన్ వేసిన విద్యార్థులకు 5 lakhs వరకు మనము ఆర్థిక సహకారం కోచింగ్ కొరకు ఇవ్వబోతున్నాం. అంటే యువ వికాసం కింద చేయబోతున్నది. ఓకే. ఇప్పుడు అమ్మాయిలకు June 2nd మనకు ఏంటిది కాలేజెస్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకు స్కూటీ పథకం పెట్టినాం. కాలేజ్ స్టార్ట్ కాకముందే మన వాళ్ళు స్కూటీలు ఇచ్చేయమంటారు. అంటే మీన్స్ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్ ఎవరు, రికగ్నిషన్ ఎవరు అనేది. దీంట్లో ఛాలెంజింగ్ ఏంటంటే రైతు భరోసా, రైతు బంధు, మూడవది మహాలక్ష్మి. ఇవి 3 ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఇలా ఆర్థికంగా వెనుకబడ్డమా అంటే వెనుకనే పడ్డాం. అవన్నీ తెలియకనే మీరు లంక బిందెలు బాగా ఏంటిది ఉన్నాయి కదా, మన లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చారు, మట్టి కుండలు ఉన్నాయి అనేది. అది గత ప్రభుత్వము అట్లా క్రియేట్ చేసింది. కానీ మనం మళ్ళీ ఈ ఫినాన్సెస్ క్రియేట్ చేసుకోలేనివి కాదు. రేపు మళ్ళీ మీకు జూన్ తర్వాత ఫినాన్షియల్ ఇయర్లో మళ్ళీ ఎక్కువ మొత్తంలో మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి కాబట్టి